హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. అందరికీ హ్యాపీ సండే ఎందుకు అనుకుంటున్నారా? ఇవాళ మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి పూరి అనమాట. పూరి అయితే హ్యాపీ సండే ఎందుకు అనుకుంటున్నారా? సండే అయితే ప్రతి వీక్ వస్తుంది, కానీ పూరి అయితే ప్రతి వీక్ చేసుకోలేం కదా. ఎప్పుడో పండగలకో ఎప్పుడో ఒకసారి చేసుకుంటాము. ఎవ్రీ వీక్ అయితే ఇంకా మనం ఇడ్లీ, దోశ, ఉప్మా అయితే చేసుకుంటాం. ఎప్పుడు పూరి చేసుకుంటే అప్పుడు హ్యాపీగా తినేయాలి. అందుకే హ్యాపీ సండే అని చెప్తున్నాను. పూరీలు చూసారా ఎంత బాగా పొంగుతున్నాయి. మనకు 1-2 పూరీలు పొంగకుండా అన్ని పూరీలు అయితే ఇలా మంచిగా పొంగాలంటే మాత్రం కొన్ని టిప్స్ అయితే ఫాలో అయిపోవాలి. మీకు కంప్లీట్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా పూరీలు ఎంత బాగా వచ్చాయని చెప్పేసి. మరి ఈ సండే మీరేం చేసుకున్నారు? దోశనా, ఇడ్లీయా, పెసరట? కామెంట్ చేయండి. నేను ఈ పూరీ కాంబినేషన్ వచ్చేసి అయితే ఆలు కుర్మా చేశాను. టేస్ట్ అయితే ఇంకా సూపర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని ద్వారా ఏంటంటే నేను ఎప్పుడు ఈ వీడియోలు పెట్టినా దాని నోటిఫికేషన్ మీకు వస్తుంది. హ్యాపీగా నా వీడియోస్ అనేది చూడు.